వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మూసీ నది అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు కాంగ్రెస్ నేత చనగాని దయాకర్. మూసీ పక్కన నివసించే పేద ప్రజల పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ప్రక్షాళన చర్యలు వారికి మేలు చేసేలా ఉంటాయని తెలిపారు. పవర్ ప్రెజెంటేషన్ చూసి హరీష్ రావు లాంటి నేతలకు వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. మూసీ పరిసరాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. తప్పుడు కథనాలు, విష ప్రచారాలు మానుకోవాలని దయాకర్ విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాలలో, వివిధ దేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని ఆ తరహాలో కూడా ఇవాళ సింగపూర్, జపాన్ టెక్నాలజీతోని కడప నగరంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర శివార్లలోని రామరాజుపల్లి తయ్యబ్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విందులో ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, మేయర్ పాక సురేష్ పాల్గొన్నారు. రంజాన్ నెల పవిత్రతను గుర్తు చేస్తూ ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. పరస్పర సౌహార్దం, సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు. సామాజిక ఐక్యతను బలపరిచే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలతో నాయకులు ఆప్యాయంగా మాట్లాడారు. నయం ఎవరో కొంచెం ఒక అడుగు వెనక ఎవరో వెనక్కి అడుగు అదేమన్నా ఒక అడుగు వెనకేసావు. న్యూ ఏరా స్కూల్ సెల్ఫ్ సెంటర్ వివాదంపై ఎండీఓ రవీందర్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఏరా స్కూల్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని తెలిపారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్కూల్ ను రెడ్ జోన్ గా ప్రకటించామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అదనపు భద్రతా చర్యల కోసం రెవెన్యూ అధికారులను కూడా రంగంలోకి దింపినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎంఈఓ రవీందర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత, ప్రభుత్వ గజెట్ హెడ్ మాస్టర్ల చేత, దాంతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ యొక్క అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి మొత్తం బిల్డింగ్ టేక్ ఓవర్ చేసేసుకొని మేము ఈ ఎగ్జామ్ను ఇండిపెండెంట్. ఆంధ్రప్రదేశ్లో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై కీలక సమావేశం జరిగింది. విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సవిత నేతృత్వంలో ఈ భేటీ నిర్వహించారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన అంశాలపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. బీసీ వర్గాల హక్కులను రక్షించేలా చట్టాన్ని మరింత బలంగా రూపొందించాలన్న అంశంపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. కొండగట్టు అంజన్న ఆలయానికి చేపట్టిన పాదయాత్ర రాజకీయాలకు అతీతమని బండి సంజయ్ తెలిపారు. దేశ సేవ, ధర్మ రక్షణ లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. అంజన్న ఆశీస్సులతో కరీంనగర్ లో కాషాయ జెండా ఎగురవేశామని గుర్తు చేశారు. దేవుడికి చేసిన మొక్కును చెల్లించుకునేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని వివరించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. భక్తి భావంతోనే ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం తన ప్రయాణం కొనసాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. యాత్ర చేయడం జరిగింది కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి, రేకుర్తి, పూడూరు, కురిక్యాల, వెదుర, గంగాధర అంతా కూడా మలయాళ అంతా కూడా వారు మూసీ
మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారు అక్కడి వాస్తవ పరిస్థితులను స్వయంగా చూడాలని అన్నారు. అక్కడి మురికి, దోమలు, అనారోగ్య సమస్యల మధ్య ఎవరూ జీవించాలని కోరుకోరని పేర్కొన్నారు. అక్కడ నివసించే ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం మూసీ అభివృద్ధి తప్పనిసరి అని చెప్పారు. సాంకేతిక మార్పులు, AI ప్రభావంతో ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయని తెలిపారు. కొత్త అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకం, నైట్ ఎకానమీ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను, 2 పక్కలైతే 200 మందికి. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాల ప్రాజెక్టుకు ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే పాలనా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళా